ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి చెందడంపై వివాదం రేగింది. హైదరాబాద్ కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సురేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యం వికటించడంతో మృతి చెందాడని సురేష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో దాడి చేయించారని తెలిపారు. 50,000 అడ్వాన్స్ తీసుకుని అడ్మిట్ చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు డెడ్ బాడీ ఇవ్వడానికి ఇంకా డబ్బులు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం కోరుతుందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. కనీసం నా తమ్మున్న నాకు ఇవ్వండి, నేను కాపాడుకుంటా అంటే మా తమ్ముని పక్కల బెడ్ ఆమె చనిపోతే ఆమె కోసం వీనికి మీరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను పంపే లోపు వీనికి సీరియస్ అయింది. నాకు ఏమీ చెప్పకుండా మొత్తం పైపులు మీరే చేసిర్రు, మొత్తం ఇక నన్ను లోపలికి రానియలేదు సార్. ఇది వాస్తవం. తర్వాత నేను పోయి ఎందుకు చేసినావు మేడం నేను ఈ మాట అంటే, ఇక్కడున్న లోకల్ ఎస్ఐలు 4, ఒక సిఐ, ఒక 4 కానిస్టేబుల్ మనల్ని పైన నుంచి కిందికి లాక్కొచ్చింది. తెల్లారినంత వరకు మా ప్రాణం పోయిందా మేము ఎవ్వరికి చెప్పుకో, మా ఊళ్ళో కూడా తెలియదు, ఇంకా చచ్చిపోయింది. పోలీసులు మొత్తం విన్నున్నారు, మళ్ళీ దొబ్బేది మాకే. ఒక్క డాక్టర్ అడుగు తొట్టు కొడుకు లేదు. పొద్దున్న నుంచి కూడా మేము అదే అలాగే నువ్వు ఏం డోస్ ఇచ్చినావు, కనీసం నువ్వు అనస్థీషియా ఇచ్చినట్టు కదా, ఏం డోస్ ఇచ్చినావు. నేను ఆల్రెడీ మా అక్క ఇది అనస్థీషియా డాక్టర్ వచ్చి ఏముంది అని చెప్పేసి అంటుగా ఇందులో ఏం లేదు. ఏంటంటే హార్ట్ హెడ్ ఇంజరీలు కూడా కన్సల్టెంట్ చూసింది, టీవీ శ్రీనివాస్ సార్ చూసింది. అయితే ఎమర్జెన్సీ కండిషన్ ఉండే ఈ స్పైన్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందేమని చెప్పి ఎంఆర్ఐ చేయించాం. తర్వాత అవన్నీ తర్వాత షిఫ్ట్ అయిపోయింది ఐసీయూకి. పేషెంట్ 4 o'clock షిఫ్ట్ అయింది కదా, మాట్లాడే పేషెంట్ పలకరించినాము. తర్వాత మరి మిగతా కన్సల్టెంట్ మరి సిటీ స్కాన్ అవన్నీ ఎంఆర్ఐ అయినాక మళ్ళీ రిపీట్ సార్కి వాట్సాప్ చేసిర్రు. నైట్లో కూడా సిద్ధార్థ్ సార్ వచ్చి చూసిందని చెప్పారు. ఇక మిగతాది పైన ఇంజనీరింగ్ చూసుకోవాలి. మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ సార్? నేను ఇక్కడ డ్యూటీ డాక్టర్. ట్రీట్మెంట్ ఇచ్చినానమ్మా, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? సిద్ధార్థ్ టీవీ శ్రీనివాస్ మాట్లాడలేరా మేడం అసలు పైన పైన పోయి ఎవరు రండి ఒకరు మీరు ఇంతమంది నువ్వు వాళ్ళ సైడ్ చేస్తున్నావని ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇచ్చినారు, మాకు మీతో సంబంధం ఉంది. మేము లోకలే అన్న, ఎక్కడికి వెళ్ళి రాలేదు కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చినా తెలంగాణ, తెలంగాణ ఎక్కడికి వెళ్ళినారా అని. అయితే సార్ ఇప్పుడు వెళ్ళండి మీరు తీసుకొని. ఇప్పుడు నువ్వు ఒక్కరు తీసుకోవాలి. సూరి వెంకటమామందోలి నిన్నటి నుంచి తోలుకో సార్. ఆయన తీసుకొని వస్తే న్యూరో సర్జన్ డాక్టర్ గారు సిద్ధార్థ 1 గంటకి హాస్పిటల్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుంటే ఆ విషయం తెలిసింది. మరి నిన్నటి నుంచి కూడా మా పేషెంట్కు ఎలాంటి ట్రీట్మెంట్ జరగకుండా మరి నిర్లక్ష్యం చేసి మరి ఆయనకు మత్తు మంది ఇచ్చి సంబంధిత డాక్టర్లను అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమని చెప్పేసి ఏది ట్రీట్మెంట్ చేయకుండా కూడా ఇప్పుడు చనిపోవడానికి కారణం కూడా హాస్పిటల్ డాక్టర్లే. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా చేసి ఒక మృతికి కారకులైన హాస్పిటల్ ని వెంటనే సీజ్ చేసి డాక్టర్లని అరెస్ట్ చేయాల్సింది కూడా మేము కోరుతా ఉన్నాం. నిన్న చిన్న యాక్సిడెంట్ వలన ఆయనకు కింద పడి తలకు గాయమైన వలన ఇక్కడ సీరియస్ ఉన్నదని చెప్పేసి సీరియస్ తీసుకొని ఇక్కడ మంచి హాస్పిటల్ కదని నమ్మకంతో ఇక్కడ మేము తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చినాక ఇక్కడ డాక్టర్లు వాళ్ళు జాయిన్ చేసుకున్నాం. డాక్టర్ లేనిది అలా అపాయింట్మెంటే చేసుకోవద్దు. అలాంటి చెప్పకుండానే ఖాళీ వాట్సాప్లలోనే వాళ్ళకు ఉన్న ఎక్స్రేలు రిపోర్ట్స్ అవన్నీ సబ్మిట్ చేసుకుంటా మాట్లాడుకుంటా చేసుకుంటా నిర్లక్ష్యం చేసి వాళ్ళని అడ్మిట్ చేసుకొని డబ్బులు కట్టించుకొని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంతవరకు కూడా ట్రీట్మెంట్ లేక రాత్రి 11 గంటలకు ఆయనని వీళ్ళ కారణాలు